Hello, friends. Very good afternoon. So, welcome to today's editorial analysis, and it is about G7 meeting. G7 is an elite club. Elite అంటే ఎక్స్క్లూజివ్. కొంతమంది గొప్ప వాళ్ళ క్లబ్ని మనం ఎలీట్ అంటాం. సొసైటీలో కూడా చూడండి మనం సమ్ పీపుల్ ఆర్ కాల్డ్ ఎలీట్. వాళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, పాపులర్ అయిన వాళ్ళని వీ కాల్ దెమ్ ఎలీట్. అలాగే ప్రపంచ దేశాల్లో G7 అనేది ఒక ఎలీట్ క్లబ్, కొంచెం రిచ్ కంట్రీస్ యొక్క సమూహం అది అనే సెన్స్ లో మనం తీసుకోవచ్చు. G7 ఆవిర్భావం అలా జరిగింది. G7 ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు, అప్పుడు ఏ కంట్రీస్ కలిసాయి అనేది మనం చూస్తే వి విల్ అగ్రీ దట్ ఇట్ వాజ్ అన్ ఎలీట్ క్లబ్. ఈ రోజుకి అది ఎలీట్ కాకపోవచ్చు, బట్ ఇట్ వాజ్ అన్ ఎలీట్ క్లబ్. ఒకప్పుడు అది ఫామ్ అయినప్పుడు ఎలీట్ క్లబ్, ఎక్స్క్లూజివ్ అండ్ బాగా ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్న క్లబ్ అనే సెన్స్ లో మనం తీసుకోవచ్చు. సో బిఫోర్ దట్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ఆర్ కోర్స్ డీటెయిల్స్ చూసుకోండి, ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ నెంబర్ కాల్ చేయాలి మీరు. యూపీఎస్సి ఆప్షనల్ గ్రూప్ 1 and 2కి అయితే ఈ నెంబర్ కాల్ చేయాలి. ఇంగ్లీష్, క్వాంట్, బ్యాంక్, ఎస్ఎస్సిజిఎల్, ఆర్బీఐ గ్రేడ్ బి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి. సో చాలా మంది అడుగుతారు ఇంగ్లీష్ అంటే ఏం చెప్తారని. దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఇంగ్లీషే కవర్ అవుతుంది. కవర్స్ ఆల్ స్టేజెస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సిజిఎల్ అయితే టైర్ 1, టైర్ 2, టైర్ 3, అలా అన్ని స్టేజెస్ ఆఫ్ ని కూడా అన్ని స్టేజెస్ నుండి కవర్ చేస్తుంది ఇంగ్లీష్. క్వాంట్ తీసుకున్నారు అనుకోండి, అది కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ కి, సిజిఎల్ కి కూడా, గ్రేడ్ బి కూడా హెల్ప్ అవుతుంది. ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు కవర్ అవుతాయి. ఇలా ఇండివిజువల్ కాకుండా ఫుల్ బ్యాంక్ కోర్స్ తీసుకుంటే ఇట్ కవర్స్ ఎంటైర్ బ్యాంక్. సిజిఎల్ కంప్లీట్ గా సిజిఎల్ కోర్స్ అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి కవర్స్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆర్బీఐ గ్రేడ్ బి, ఇంక్లూడింగ్ phase 2 విచ్ విల్ బి హ్యాండిల్డ్ ఎక్స్క్లూజివ్లీ బై మీ. నేను హ్యాండిల్ చేస్తాను. అండ్ ఈ పైన కోర్సెస్ కి వీ హ్యావ్ ఎ స్పెషల్ ఆఫర్ ఆఫ్ 5,000 ఆఫ్ ఉంది. దిస్ ఈస్ వ్యాలిడ్ టిల్ 20th June. వ్యాలిడ్ టిల్ 20th June. ఎక్సెప్ట్ గ్రూప్ 2. గ్రూప్ 2కి ఆల్రెడీ ఫీజు తక్కువ ఉంది. యూపీఎస్సీకి, ఆప్షనల్కి, గ్రూప్ 1కి, ఈ 3 కోర్సెస్కి కూడా 5,000 ఆఫ్ నడుస్తుంది. Let's get back to editorial. The G7 needs to be more open and less exclusive in an increasingly interlinked world. ఇంటర్లింక్డ్ అంటే అర్థం ఏంటి? ఒకదాంతో ఒకటి ట్రేడ్ చేసుకుంటున్నా, ఎక్కువగా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అవుతున్నా, ఇంటరాక్ట్ అవుతున్నా ఈ ప్రపంచంలో ఈ ఎక్స్క్లూజివిటీ తగ్గించాలి. లెస్ ఎక్స్క్లూజివ్, మేము వేరేగా కలిపి మీటింగ్ చేసుకుంటామని ఎలా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి మోర్ ఇన్క్లూజివ్, అందరితో ఎక్కువగా కలిసేలాగా ఉండాలనే సెన్స్ వస్తుంది. అయితే G7 గురించి చిన్న బ్యాక్గ్రౌండ్, సాయిరామ్ సార్ ఆల్రెడీ G7 పైన వీడియో చేశారు మన ఛానల్లో. యూ కెన్ చెక్ దట్. అందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. నేను బ్రీఫ్గా మీకు మీటింగ్ ఇస్తాను. 1975లో మనకు ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు 6 దేశాల మధ్యలో జరిగింది, 7 కాదు, ఓన్లీ 6 కంట్రీస్ మధ్యలో జరిగింది. ఈ 6 కంట్రీస్ ఎక్స్క్లూడింగ్ కెనడా, కెనడా కాకుండా 6 కంట్రీస్. G7లో ఏ కంట్రీస్ ఉంటాయి? G7లో ఉన్న కంట్రీస్ చూడండి: యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే. ఇవి G7లో ఉన్న కంట్రీస్. అందులో కెనడా కాకుండా మిగిలిన 6 కంట్రీస్ మీట్ అయ్యాయి. కెనడా కాకుండా మిగిలిన 6 కంట్రీస్ 1975లో దే మెట్. ఎందుకు కలిసాయి అంట? అప్పుడు ఎందుకు కలిసాయి 1975లో కలవడానికి కారణం ఏంటి? ఎందుకంటే అప్పుడు గ్లోబల్ ఎకానమీ వాజ్ ఇన్ రిసెషన్. గ్లోబల్ ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళిపోయింది. రిసెషన్ అంటే అర్థం ఏంటి? జీడిపి కాంట్రాక్షన్ ఫర్ 2 consecutive quarters ఉంటే మనం దాన్ని టెక్నికల్గా రిసెషన్ అంటాం. అంటే ప్రపంచ దేశంలో జీడిపి అనేది గ్రోత్ లేకుండా డీగ్రోత్ అయింది. ఎందువల్ల? ఒపెక్ కంట్రీస్, ఒపెక్ ఫుల్ ఫామ్ రాయండి కామెంట్ సెక్షన్లో. ఒపెక్ కంట్రీస్ ఆయిల్ ఎంబార్గో విధించాయి. ఎంబార్గో అంటే కొన్ని పర్టికులర్ కంట్రీస్కి మేము ఆయిల్ అమ్మము అని చెప్పి. ఓకే, ఆయిల్ మేము అమ్మము, వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేయమని చెప్పి ఆయిల్ అమ్మడం మానేసాయి. అంటే మనకి ఏమవుతుంది? గ్లోబల్ లెవెల్లో సప్లై తగ్గిపోతుంది. సో దే వర్ నాట్ రెడీ టు సెల్ దేర్ ఆయిల్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ పొలిటికల్ రీజన్స్. ఒక్కసారిగా ఆయిల్ ధరలు పెరిగిపోయి, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయి, ఎకనామిక్ యాక్టివిటీస్ మీద విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి రిసెషన్కి దారి తీసింది అది. 1 minute. సారీ, అది అప్పుడు రిసెషన్కి దారి తీసింది. ఆ రిసెషన్కి దారి తీసినప్పుడు ప్రపంచంలో అప్పటికున్న రిచ్ కంట్రీస్ అన్నీ కూడా దే మెట్, వాళ్ళు కలిసి మనం ఏం చేద్దాం, ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఎకానమీని మళ్ళీ ట్రాక్లోకి ఎలా తీసుకురావాలని దే హ్యాడ్ ఎ డిస్కషన్. ఆ మీటింగ్ ఫస్ట్ టైం 1975లో జరిగింది. ఆ మీటింగ్లో కెనడా లేదు. ఆ తర్వాత కెనడాను కూడా యాడ్ చేశారు. రైట్, సో కెనడాను కూడా యాడ్ చేశారు. అలాగా 7 కంట్రీస్ అయ్యాయి. దాన్ని G7 అని చెప్పడం జరిగింది.
తర్వాత G7 కంట్రీస్ లిస్ట్ లోకి రష్యా కూడా చేరింది. ఎప్పుడు చేరిందంటే సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో 1991లో విచ్ఛిన్నమైంది, మనకు తెలిసిందే. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, విచ్ఛిన్నం అవడానికి ముందు యుఎస్ కి సోవియట్ యూనియన్ కి మధ్యలో మనకి కోల్డ్ వార్ ఉండేది. కోల్డ్ వార్ అంటే ఒకళ్ళపైన ఒకరికి ట్రస్ట్ ఉండేది కాదు, ఒకళ్ళు శత్రువులుగా భావించేవాళ్ళు. సో సోవియట్ యూనియన్ యుఎస్ అండ్ అలైడ్, యుఎస్ కి ఫ్రెండ్ అయిన కంట్రీస్ అన్ని కూడా దాన్ని శత్రువుగా భావించేవి. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయింది 1991లో. విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత రష్యా బయటకు వచ్చేసింది. సో రష్యా అందులో పవర్ఫుల్ కంట్రీగా బయటకు వచ్చింది. సో కంపేర్ టు యుఎస్ఎస్ఆర్ రష్యా వీక్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ లో ఉన్నప్పుడు రష్యాతో పాటు వేరే కంట్రీస్ ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్ గా అమెరికాకి ఎదురుగా నిలబడగలిగేవి. తర్వాత రష్యా వీక్ అయిపోయి అమెరికాకి ఎదుర్కొనే సూపర్ పవర్ లాగా ఇట్ వాజ్ నో లాంగర్ కన్సిడర్డ్ ఏ సూపర్ పవర్. ఇంతకుముందు అమెరికాకి ఎదురుగా యుఎస్ఎస్ఆర్ ఉండేది. 1991 నుంచి యుఎస్ హాస్ బికమ్ పెద్దన్న, బిగ్ బ్రదర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి అమెరికా పెద్దన్నగా మారిపోయింది. అండ్ సో పెద్దన్నగా మారిపోయింది కాబట్టి చూడండి, ఇద్దరు ఒకే రకమైన పవర్తో ఉంటే గొడవ ఉంటుంది, పోటీ ఉంటుంది, ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుంది. ఎప్పుడైతే అమెరికా బికమ్స్ టూ పవర్ఫుల్, రష్యా కంపారిటివ్గా తగ్గిపోయిందో ఆ ఇద్దరి మధ్య గొడవలు కూడా తగ్గాయి. అంతకుముందు ఉన్న కోల్డ్ వార్ కూడా చాలా వరకు మరలేదు. ఇప్పుడు కోల్డ్ వార్ ఎరా అని చెప్పి మరి అన్నారనమాట. అందుకని వీళ్ళు ఏం చేశారంటే G7లో రష్యాని కూడా యాడ్ చేసేసారు. G7లో రష్యాని కూడా యాడ్ చేశారు. ఎప్పుడు యాడ్ చేశారు? 1998లో. రష్యాని యాడ్ చేసిన తర్వాత ఇట్ బికేమ్ G8. రష్యా యాడ్ చేసి 1998లో G8 అయిందనమాట. 2014 వరకు అలాగే ఉండింది. 2014 వరకు రష్యా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్ బికేమ్ G8. 2014లో ఏం జరిగిందంటే రష్యాని ఎక్స్పెల్ చేసేసారు, దీని నుంచి పంపించేస్తారు. ఎందుకంటే రష్యా ఏం చేసిందంటే ఉక్రెయిన్ దేశం నుంచి క్రిమియా అనే ప్రాంతాన్ని ఎనెక్స్ చేసింది. ఎనెక్స్ చేయడం అంటే తనలో కలిపేసుకుంది. రష్యా ఈ క్రిమియాని తనలో కలిపేసుకుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, దాన్ని వ్యతిరేకిస్తూ G8 నుంచి రష్యాని పంపించేశారు. సో ఇట్ హాస్ బికమ్ G7 అగైన్. ఇది మళ్ళీ G7 అయిపోయింది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ G7. సో G7 కంట్రీస్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నా చూసుకోండి. యుఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. సో దీస్ ఆర్ ద 7 G7 కంట్రీస్. రష్యా 1998లో వచ్చింది, 2014లో ఇట్ వాజ్ ఎక్స్పెల్డ్. ఇది G7 యొక్క కథ. The G7 summit at Carbis Bay sent out two very strong messages. సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటాం తెలుగులో. అంటే పెద్ద పెద్ద నేతలు, అంటే ఆ దేశంలో ఉన్న పెద్ద నేతలు కలిసి చేసుకున్న మీటింగ్ ని సమ్మిట్ అంటారు, శిఖరాగ్ర సమావేశం. సెంట్ అవుట్ టూ వెరీ స్ట్రాంగ్ మెసేజెస్, రెండు ఇంపార్టెంట్ మెసేజెస్ ని పంపింది. ఏంటది? ద ఫస్ట్ was driven by the United States new President Joseph Biden and his vow అంటే ప్రతిజ్ఞ, that America is back to take the lead on global challenges. చూడండి, మీకు ఈ స్టేట్మెంట్ అర్థం కావాలంటే ట్రంప్ గురించి తెలియాలి. మీకు ఎప్పుడో చెప్పాను, ఇందాకే చెప్పాను, అమెరికా ప్రపంచానికి పెద్దన్న అని. అమెరికా ప్రపంచానికి పెద్దన్నగా ఎందుకు ఉండిందంట? ఎందుకంటే అమెరికాని ఢీకొట్టే శక్తి లేదు. అమెరికాని ఢీకొట్టే శక్తి యుఎస్ఎస్ఆర్గా ఉండేది ఒకప్పుడు, సోవియట్ యూనియన్ ఉండేది. 1991లో అది విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత అండ్ అమెరికా వరల్డ్ లో లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది, మోస్ట్ పవర్ఫుల్ అయింది. సో అన్ని మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ లో కూడా, అంటే యునైటెడ్ నేషన్స్, WHO, వరల్డ్ బ్యాంక్, IMF, ఇక ఇలాంటి మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో అమెరికా యొక్క ఫండింగ్ పెరిగింది, అంటే అమెరికా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయడం చేసింది. ఇప్పుడు ఎవరిని మనం పెద్దన్న కింద భావిస్తాం? ఎవరు ముందుండి నడిపిస్తారో వాళ్ళు పెద్దన్న. కబుర్లు చెప్పే వాళ్ళు కాదు. పవర్ఫుల్ అయినంత మాత్రాన నువ్వు వాళ్ళని గౌరవించవు. వాళ్ళు ఫండింగ్ కూడా ఇచ్చి సపోర్ట్ కూడా చేస్తే వాళ్ళు మనం గౌరవిస్తాం. సో అమెరికన్ economy was really strong. So America was a powerful country. They had lots of money. So they also used to fund lots of these multilateral organizations. Funding కూడా చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో అమెరికా గెయిన్డ్ దట్ రెస్పెక్ట్ అండ్ అమెరికా ఎంజాయిడ్ దట్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ కోసం అమెరికా బాగా ఖర్చు కూడా పెట్టేది. మీకు ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో, ట్రంప్ వాజ్ ఎ డిఫరెంట్ గై. హీ వాజ్ మోర్ నేషనలిస్టిక్. ఈ ప్రపంచం కోసం మన దేశం రిసోర్సెస్ మనం ఎందుకు తగలెట్టాలి, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనే టైపు మనిషి ట్రంప్. సో వీఆర్ అన్నెసరీలీ వేస్టింగ్ రిసోర్సెస్ విచ్ బిలాంగ్ టు అమెరికా ఫర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. బయట దేశాల కోసం మనం అనవసరంగా ఖర్చు పెట్టేస్తామని చెప్పి హీ వాజ్ ప్రాక్టీసింగ్ నేషనలిస్టిక్ పాలిటిక్స్.
అండ్ నేను పెద్దన్నగా ఉంటాను, నేనే ముందుంటాను, నేనే నడిపిస్తాను అని చెప్పి ఫండింగ్లు ఇవ్వడం మానేసి WHO నుంచి అమెరికాని బయటికి తీసుకొచ్చేసాడు. ఫండింగ్ చాలా వరకు కట్ చేసేసారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ లో కూడా ప్రాబ్లం క్రియేట్ చేయడం జరిగింది. దట్ వాజ్ ట్రంప్స్ పాలసీ. ట్రంప్ వాజ్ ఎగ్నెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. మేము లీడ్ చేయాల్సిన పని లేదు, మాకు ఫండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి. సో బైడెన్ దానికి ఆపోజిట్. ఇంతకు ముందు అమెరికా ఎలాగైతే పెద్దన్నగా వ్యవహరించిందో, ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ముందుండి ఎలాగైతే నడిపించింది ఇంతకు ముందు, మళ్ళీ అలాగే నడిపిస్తాము, నడిపించడానికి అమెరికా సిద్ధం అనే మెసేజ్ పంపడం అనేది బైడెన్ యొక్క ఉద్దేశం. అదే ఇక్కడ రాశారు. అర్థమైందా? ద ఫస్ట్ వాజ్ డ్రివెన్ బై యునైటెడ్ స్టేట్స్ న్యూ ప్రెసిడెంట్ Joseph Biden and his vow that America is backed to take the lead on global challenges. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఉంది. క్లైమేట్ చేంజ్ విషయంలో కూడా మన ట్రంప్ ఏం చేసేవారు, అసలు క్లైమేట్ చేంజ్ అనేది విషయమే కాదు, అసలు అది ఒక కల్పన, అభూత కల్పన, దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, గ్లోబల్ వార్మింగ్ గురించి వర్రీ అవ్వక్కలేదు అనేవాళ్ళు. అందుకే ప్యారిస్ అకార్డ్ నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేసింది. కానీ బైడెన్ అలా కాదు, అమెరికా ముందుండి నడిపిస్తుంది, ఏ విషయంలోనే అమెరికా ముందుండి నడిపిస్తుంది అనే మోడ్లో ఈయనున్నారు. సో ఆ మెసేజ్ మళ్ళీ ప్రపంచానికి తెలియాలి. ఇంకా ట్రంప్ టైంలో అమెరికా అంటే ఏంటి అనే వ్యూ మారిపోయింది. అంతకుముందు అమెరికా వేరు, ట్రంప్ యొక్క అమెరికా వేరు. దాన్ని కంప్లీట్ గా చేంజ్ చేస్తూ మళ్ళీ బైడెన్ హ్యాస్ టేకెన్ చార్జ్. Biden has taken charge. The G7 commitment to donate 1 billion coronavirus vaccines to poorer countries and to invest $12 trillion in their combined pandemic recovery plan depends on US commitments for a large part. G7 లో కమిట్మెంట్ ఏం తీసుకున్నారంట, 1 బిలియన్ కరోనా వైరస్ వ్యాక్సిన్స్ పూరర్ కంట్రీస్ కి డొనేట్ చేద్దామని, మరియు $12 trillion పాండమిక్ రికవరీ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేద్దామని. పాండమిక్ రికవరీ అంటే ఏంటి, COVID-19 వల్ల దెబ్బతిన్న ఎకానమీని మళ్ళీ రికవర్ చేయడం కోసం కంబైన్డ్ గా అన్ని దేశాలు కలిపి $12 trillion ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే ఈ ప్లాన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఆబ్వియస్ గా యుఎస్ కమిట్మెంట్స్. ఎందుకంటే అన్నిట్లోకి పెద్ద దేశం యుఎస్ చేస్తేనే చాలా వరకు కమిట్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ద స్పెషల్ కమ్యూనిక్ అంటే అఫీషియల్ స్టేట్మెంట్. ఒక మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ లో ఏం డిస్కస్ చేసాము, ఏం చెప్పాలనుకుంటున్నాము అని చెప్పి రిలీజ్ చేసే డాక్యుమెంట్ మనం కమ్యూనిక్ అంటాం. ఈ స్పెషల్ కమ్యూనిక్ ఆన్ ఓపెన్ సొసైటీస్ ఫర్ ద G7 అవుట్రీచ్ అండ్ ద ఇన్విటేషన్ టు ఫెలో డెమోక్రసీస్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఆల్సో an extension of his stated commitment to convening a democracy summit this year. ఓకే, డెమోక్రసీ సమ్మిట్, డెమోక్రసీస్ కి ఒక శిఖరాగ్ర సమావేశం, హై లెవెల్ మీటింగ్ పెడదామని చెప్పి బైడెన్ అనుకుంటున్నారంట. చైనా చూడండి, చైనా ఈజ్ నాట్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్స్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. డెమోక్రసీస్ అన్నిటికీ కలిపి మనం ఫైట్ చేద్దాము, ఆటోక్రసీస్ కి డెమోక్రసీకి జరుగుతున్న వార్ ఇది అని చెప్పి బైడెన్ ఏమో ఈ డెమోక్రసీస్ అన్నిటికీ కలిపి ఒక సమ్మిట్ ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారు. దాంట్లో భాగంగా G7 అవుట్ రీచ్ ప్రోగ్రామ్. అవుట్ రీచ్ అంటే రీచింగ్ అవుట్. అంటే G7 అనేది ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ అయినప్పటికీ మేము ఇలాగే ఉంటాం, we will reach out to other countries which have shared values. అంటే మాలాగే ఆలోచించే ఇంకొన్ని దేశాలకు కూడా ప్రతి సంవత్సరం గెస్ట్ ఇన్విటేషన్లు పంపుతారు. అందులో భాగంగా ఇండియాకి, సౌత్ ఆఫ్రికాకి, సౌత్ కొరియాకి, ఆస్ట్రేలియాకి, ఇవి కూడా డెమోక్రాటిక్ కంట్రీస్. ఈ 4 కంట్రీస్ కి ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ పంపే భాగంలో ఒక కమ్యూనిక్ రిలీజ్ చేశారు. కమ్యూనిక్ అంటే ఒక స్పెషల్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారు. అందులో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓపెన్ సొసైటీ అనే పదం వచ్చింది చూసారా? వాట్ ఈజ్ ఓపెన్ సొసైటీ, క్లోజ్డ్ సొసైటీ? ట్రైబల్ సొసైటీ తీసుకోండి, దట్ ఈస్ క్లోజ్ సొసైటీ. వాళ్ళు బయట వాళ్ళతో ఎవరు మాట్లాడరు, వాళ్ళ రూల్స్, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కస్టమ్స్ అలాగా సిస్టమేటిక్ గా ఫాలో అయిపోతారు. కొత్త తరహా మాట ఏదొచ్చినా సరే వాళ్ళు దాన్ని శత్రువులు, కొత్త వాళ్ళని చూస్తే శత్రువులా భావిస్తారు, కొత్త విధానాన్ని శత్రువులుగా భావిస్తారు. దట్ ఈస్ క్లోజ్డ్ సొసైటీ. ఇప్పుడు మనం కూడా చూడండి, పూర్వం ట్రెడిషన్స్, పూర్వం పద్ధతులు, పూర్వం మెథడ్స్ అవే ఫాలో అవుతూ కొత్తతనాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయకుండా ఉంటే వీఆర్ ఆల్సో క్లోజ్ సొసైటీ. ఓపెన్ సొసైటీ అంటే కొత్తతనాన్ని ఆస్వాదించడం, ట్రెడిషన్ కి వ్యతిరేకంగా వెళ్ళడం, అవసరమైతే క్రిటికల్ గా ఉండాలి. ట్రెడిషన్ అంటే మంచి చేసే ట్రెడిషన్ యాక్సెప్ట్ చేయడం, తప్పు అనుకుంటే మనం ఓపెన్ గా ఉండడం, తెలుసుకోవడం, మారడానికి ప్రయత్నం చేయడం, అది ఓపెన్ సొసైటీస్. దాని మీనింగ్ అది. ఇక్కడ కన్వీనింగ్ అంటే అర్థం ఏంటి? ఏర్పాటు చేయడం. మీటింగ్ ని ఏర్పాటు చేయడానికి మనం ఏమంటాం? కన్వీన్ అంటాం, అరేంజ్ ఏ మీటింగ్ అని. ఈవెన్ ద స్లోగన్ ఫర్ ద G7
G7 స్లోగన్ ఏంటి? బిల్డ్ బ్యాక్ బెటర్ వాజ్ ఎ వైట్ హౌస్ టర్మ్ టు డిక్లేర్ అమెరికాస్ ఎకానమీ అండ్ జాబ్స్ రికవరీ ప్లాన్. G7 కి బిల్డ్ బ్యాక్ బెటర్ అనే స్లోగన్ పెట్టారంటే ఇయర్. అది యాక్చువల్గా అమెరికా యొక్క టర్మ్. అమెరికాలో కూడా మనం COVID-19 వల్ల దెబ్బతిన్నాం కాబట్టి మళ్ళీ బిల్డ్ బ్యాక్ బెటర్, మళ్ళీ ఎకానమీ రికవరీ అవ్వాలి, జాబ్స్ రికవరీ అవ్వాలి, ఇంకొంచెం బెటర్ గా అవ్వాలి అని వాళ్ళు ఓన్ గా పెట్టుకున్న టర్మ్. దాన్నే G7 కూడా స్లోగన్ కింద వాడారు. The second message was the consensus amongst the 7 member countries on countering China. చైనాని కౌంటర్ చేయడానికి, చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ, చైనా వీళ్ళందరికీ ఒక రకంగా చైనా యొక్క పాలసీస్ని వీళ్ళందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు. వీటిని కౌంటర్ చేయడానికి ఒక సెకండ్, అంటే ఇన్ఫాక్ట్ G7 నుంచి 2 రకాల ఇండికేషన్స్ వచ్చాయి. ఒకటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడం, గ్లోబల్ కమిట్మెంట్ గురించి మాట్లాడడం, రెండోది చైనాని కౌంటర్ చేయడానికి వాళ్ళు కామన్ గా చెప్పిన మాటలండి. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెన్సస్? ఏకాభిప్రాయం. అందరూ కలిసి ఒక మాట మీద ఉన్నారు. ఏంటన్నారో చూడండి. ద ఫైనల్ G7 కమ్యూనిక్ హోల్డ్స్ నో లెస్ దాన్ 4 డైరెక్ట్ రిఫరెన్సెస్ టు చైనా. చైనాని డైరెక్ట్ గా రిఫర్ చేస్తూ 4 స్టేట్మెంట్స్, 4 చోట్ల చైనాని రిఫర్ చేస్తూ రాశారు. ప్రతి చోట నెగిటివ్, ఈచ్ నెగిటివ్, ఇంక్లూడింగ్ క్రిటిసైజింగ్ బీజింగ్ ఫర్ ఇట్స్ రైట్స్ రికార్డ్ ఇన్ జిన్జియాంగ్ and democratic freedoms in Hong Kong, its non-market policies and practices, concerns over its actions in the China Seas. ఓకే, 4 ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయా? మొదటిది, జిన్జియాంగ్ లో రైట్స్ రికార్డ్, అంటే అక్కడ హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతోంది, ఈ ప్రాంతంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతోంది అని చెప్పి ఒకటి, అక్కడ ఉన్న ప్రజల యొక్క హక్కుల్ని హరిస్తున్నారని ఒకటి. అలాగే డెమోక్రాటిక్ ఫ్రీడమ్స్ ఇన్ హాంకాంగ్, హాంకాంగ్ అనేది చైనా కంట్రోల్లో ఉంటుంది, మీకు తెలిసిందే. అక్కడ డెమోక్రాటిక్ ఫ్రీడమ్స్ మీద కూడా అటాక్ జరుగుతోంది. పీపుల్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడినా సరే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా సరే కేసులు పెట్టి లోపల తోసేయడాలు గట్రా జరుగుతున్నాయి హాంకాంగ్ లో కూడా. దానిపైన అటాక్ జరుగుతోంది, దాన్ని క్రిటిసైజ్ చేశారు. నాన్ మార్కెట్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్, నాన్ మార్కెట్ పాలసీస్ అండ్ ప్రాక్టీస్ అంటే ఇది ఎకానమీకి సంబంధించింది. ట్రేడ్ పాలసీస్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చైనాలో ఏదైనా వస్తువు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చైనా కంట్రీ ఆ కంపెనీస్ కి విపరీతమైన సబ్సిడీస్ ఇస్తుంది అనుకోండి. సబ్సిడీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కంపెనీస్ కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది. గవర్నమెంట్ చాలా ఖర్చు, దాని యొక్క భారం భరిస్తుంది అనమాట. సబ్సిడీ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోయేసరికి వాళ్ళు తక్కువ ధరకే వస్తువులు ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేస్తారో అదే రేట్లకి కొంచెం లాభం వేసుకుని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడతారు. ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది, విదేశాల్లో ఆ రేటుకి వస్తువు ధర ఉండకపోవచ్చు, అందుకే చైనా వస్తువులు మనకి తక్కువ ధరకు వచ్చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, విదేశాల్లో ఉన్న మార్కెట్లు డిస్టార్ట్ అవుతాయి. చైనా వస్తువులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తక్కువ ధరకు అందుబాటులో రావడం వల్ల ఆ దేశీయ ఉత్పత్తుల పైన, దేశీయ ప్రొడక్షన్ మీద అది మనకి ఇబ్బంది పెడుతుంది. అందుకే రాశారు నాన్ మార్కెట్ ప్రాక్టీసెస్ అని. అంటే నార్మల్ గా అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటే పర్లేదు, అలా కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఎక్స్పోర్ట్స్ మీద సబ్సిడీస్ ఇవ్వడం, ప్రొడక్షన్ మీద సబ్సిడీస్ ఇవ్వడం, ఇట్లాంటివి చేసింది అనుకోండి, దట్ ఈస్ నాన్ మార్కెట్ పాలసీ అని అర్థం. మార్కెట్ కి అనుకూలంగా ఉండే పాలసీ కాదు, ఫ్రీ మార్కెట్ పాలసీ కాదు. గవర్నమెంట్ ఎక్కువగా ఇంటర్వ్యూన్ అయిపోయి ఆర్టిఫిషియల్ గా ధరలు తక్కువయ్యేలాగా చేయడం, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం కోసం ఇట్లాంటివి చేయడం గట్రా చైనా చేస్తూ ఉంటుంది అనేది ఒక కంప్లైంట్. 4వది, కన్సర్న్స్ ఓవర్ ఇట్స్ యాక్షన్స్ ఇన్ ది చైనా సీస్. సౌత్ చైనా సీలో చైనా తీసుకునే యాక్షన్స్ కూడా ఇంటర్నేషనల్ వాటర్ లాస్ కి అనుకూలంగా ఉండవు. అంటే ఇంటర్నేషనల్ లో మనకి సముద్రంలో కొన్ని చట్టాలు ఉంటాయి. అంటే ఎలా, యుఎన్ క్లాస్ అని ఉంటుంది. దీని ఫుల్ ఫామ్ మీరు రాయండి, యుఎన్ క్లాస్. రైట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్ క్లాస్. కామెంట్స్ లో యుఎన్ క్లాస్ ఫుల్ ఫామ్ రాయండి. సో ఇదేం చెప్తుందంటే మీకు, ఈ ఇంటర్నేషనల్ లాస్ కి అనుగుణంగా చైనా ప్రవర్తిస్తుందా లేదా, అంటే సీ వాటర్స్ లో మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏ దేశానికి ఎంతవరకు హక్కు ఉంటుంది అని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని చైనా చాలా సార్లు ఉల్లంఘిస్తుంది అనే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దాని చుట్టుపక్కల ఉన్న ఫిలిప్పీన్స్, ఈ దేశాలన్నీ కూడా చైనా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాయి. అండ్ డిమాండ్ ఫర్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది ఆరిజిన్స్ ఆఫ్ COVID-19 వైరస్. COVID-19 వైరస్ పైన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయంలో ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఒక డిమాండ్. ఇవన్నీ కూడా G7 కమ్యూనిటీలో భాగంగా మెన్షన్ చేశారు. దో ద బాన్హామీ అమాంగ్ ది G7 లీడర్స్ వాస్ పాల్పబుల్. బాన్హామీ అంటే ఫ్రెండ్లీనెస్, క్లోజ్నెస్. ఈ G7 కంట్రీస్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి క్లోజ్ గా, ఫ్రెండ్లీగా ఉండడం అనేది పాల్పబుల్, సంథింగ్ దట్ ఈస్ విజిబుల్, దట్ సంథింగ్ దట్ వీ కెన్ ఫీల్, సంథింగ్ దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. అరే ఎంత క్లోజ్ గా ఉన్నారు ఈ కంట్రీస్ అన్ని కూడా, ఇవన్నీ చాలా ఫ్రెండ్లీ కంట్రీస్ అనే ఫీలింగ్ బయటికి తెలుస్తుంది. తెలిసినప్పటికీ దో అన్నారు కదా, దో ఇండికేట్స్ కాంట్రాస్ట్. ద డిఫరెన్సెస్
అండ్ కాంట్రడిక్షన్స్ అండ్ ద గ్రూపింగ్ రిమైన్ ఏ ఛాలెంజ్. ఆ గ్రూపింగ్ లో డిఫరెన్సెస్ కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, క్లోజ్ అయ్యి ఉండొచ్చు, అయినా సరే వాళ్ళకు కూడా అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయి. ఆ డిఫరెన్స్ అండ్ కాంట్రడిక్షన్స్ అనేవి దే రిమైన్ ఏ ఛాలెంజ్, ఒక ఛాలెంజ్ గా మనకు ఉంది. ఈవెన్ టూ డెకేడ్స్ ఎగో, 2 దశాబ్దాల క్రితం క్వశ్చన్స్ వర్ రైజ్డ్ అబౌట్ వెదర్ ద గ్రూపింగ్, అప్పుడు G8 ఉండేది, కుడ్ క్లెయిమ్ ఇట్స్ మ్యాంటిల్ యాజ్ ద వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ వెన్ ఎమర్జింగ్ ఎకానమీస్ చైనా అండ్ ఇండియా ఆర్ నాట్ ఇంక్లూడెడ్. అర్థమవుతుందా? 2 దశాబ్దాల క్రితం అప్పుడు 8 కంట్రీలు ఉండేవి, అప్పటికి కూడా ఇండియా అండ్ చైనా పవర్ఫుల్ కంట్రీస్ అయిపోయాయి. మరి వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ అనే మ్యాంటిల్ ఎప్పటికీ ఉందా లేదు? 1975లో దేవర్ రిచెస్ట్. 1975లో అవి ఏర్పాటు చేసినప్పుడు G7, అప్పుడు దేవర్ రిచెస్ట్ 7 కంట్రీస్. అప్పుడు చైనా అంత పెద్దది కాదు, ఇండియా అంత పెద్దది కాదు. ఇప్పుడు కెన్ దే క్లెయిమ్ ఇట్స్ మ్యాంటిల్? మ్యాంటిల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఒక రోల్, రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత అన్నట్టు. ఓకే, రెస్పాన్సిబిలిటీ లేదా పొజిషన్ అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అనే పొజిషన్ మీరు తీసుకోవచ్చా అంటే తీసుకోలేరు, ఎందుకంటే చైనా ఈజ్ రిచర్ దాన్ మోస్ట్ ఆఫ్ దోస్ కంట్రీస్. అమెరికా తర్వాత చైనా వచ్చేస్తుంది. ఇప్పుడు పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం అమెరికా కంటే చైనా పెద్దది. ఇప్పుడు జీడిపి అంత పెద్దది అయిపోయింది చైనా. చైనాని ఇంక్లూడ్ చేయలేదు, ఇండియాని ఇంక్లూడ్ చేయలేదు. సో కాబట్టి ఆ మ్యాంటిల్ ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేయగలుగుతారా లేదనేది క్వశ్చన్స్ వర్ రైజ్డ్, ప్రశ్నలు దాని మీద అడగడం అనేది జరిగింది. దే వర్ రైజ్డ్ ఆన్ ఎకనామిక్ ఇష్యూస్. EU is a more representative unit than the individual European G7 member countries. Economic issues తీసుకున్నారనుకోండి, యూరోపియన్ యూనియన్ ఉంది. యూరోపియన్ యూనియన్ హ్యాస్ మోర్ కంట్రీస్ దాన్ G7 కంట్రీ. G7 లో ఎన్ని ఉన్నాయి? ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ 3 కంట్రీ, యూకే 4 ఉన్నాయి. ఇప్పుడు యూకే కూడా యూరోపియన్ యూనియన్ లో భాగం కాదు. సో యూరోపియన్ కంట్రీస్ 3 ఉన్నాయి. దాంతో కంపేర్ చేస్తే యూరోపియన్ యూనియన్ ఈజ్ బిగ్గర్. అంటే ఇప్పుడు ఎకనామిక్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు దట్ రిప్రజెంట్స్ లాట్ ఆఫ్ కంట్రీస్. సో యూరోపియన్ యూనియన్ అనేది బెటర్ రిప్రజెంటేషన్ ఎకనామిక్ ఇష్యూస్ విషయంలో. సో G7 అనేది చిన్నది, ఇప్పుడు చాలా చిన్నది. అందులో ఉన్న కంట్రీస్ కూడా ఒకప్పుడు రిచెస్ట్, కానీ ఇప్పుడు రిచెస్ట్ కూడా కాదు. సో ఎంతవరకు G7 అనేది రిలవెంట్? ఇంకా వాళ్ళు మేమే రిచెస్ట్, మేము ఎలీట్ క్లబ్ అని ఎన్నాళ్ళు గొప్పలు చెప్పుకోగలుగుతారు అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. Finally, the premise of a group like G7, that of an exclusive club of haves are the best versus the rest, seems anachronistic in a world that is much more interlinked now than in 1975 when the grouping first came about. 1975లో ఈ గ్రూప్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. The world is more interlinked. ఇంటర్లింక్ అయిన తర్వాత ఇంకా మీరు బెస్ట్, రెస్ట్, మేము అందరిలోకి బెస్ట్ కంట్రీస్, మేమంతా ఎలీట్ క్లబ్, మేము సెపరేట్ గా మాట్లాడతాము అనే పద్ధతులు ఈ రోజుల్లో కరెక్టా కాదా అనేది ఒక క్వశ్చన్. ఎనక్రోనిస్టిక్ అంటే పూర్వకాలం పద్ధతి, నాట్ రిలవెంట్ టు టుడేస్ సొసైటీ, బిలాంగింగ్ టు ఎర్లియర్ టైం, ఇట్లాంటి మీనింగ్ వస్తుంది. ఇది ఎప్పుడో పాతకాలపు సిద్ధాంతం ఇంకా వాడిస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి సిస్టమ్ ఉండేది. ఇప్పుడు వరల్డ్ ఈజ్ మోర్ ఇంటర్లింక్డ్. అన్ని కంట్రీస్ కూడా, ఇన్ఫాక్ట్ అమెరికా కూడా ఒకప్పుడు చాలా పవర్ఫుల్ ఉండేది, కానీ ఇప్పుడు చాలా కంట్రీస్ పవర్ఫుల్ అయిపోతున్నాయి. ఇండియా చాలా పెద్దదైపోయింది, సౌత్ ఆఫ్రికా పెద్దదవుతుంది, బ్రెజిల్ పెద్దదవుతుంది. దేర్ ఆర్ మెనీ కంట్రీస్ విచ్ ఆర్ బికమింగ్ పవర్ఫుల్. సో ఎక్స్క్లూజివ్ క్లబ్ అనే కాన్సెప్ట్ వినడానికి కూడా ఏదో రకంగా ఉంది. అంటే మన ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న సొసైటీ తగ్గట్టుగా లేదు అనేది ఇంకొక కంప్లైంట్. ఇండియా ఏ స్పెషల్ గెస్ట్ టు G7 అండ్ G8 సిన్స్ 2003 నుంచి ఇండియన్ స్పెషల్ గెస్ట్ గా పిలుస్తున్నారు. హ్యాస్ ఆల్సో మెయింటైన్ ఇట్స్ ఇండిపెండెంట్ కోర్స్. ఇండియా G7 వాళ్ళతో యాజ్ ఇట్ గా ఫాలో అవ్వదు, తన ప్రొసీజర్ లో తను ఫాలో అయ్యేది. ఇండిపెండెంట్ కోర్స్ అంటే తన మార్గంలో తను వెళ్తుంది. ఏ విషయంలో? ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలన్నప్పుడు G7 వాళ్ళు ఏం చెప్తే తానా అంటే తందానా అనేది కాదు. ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ కోర్స్, ఎస్పెషల్లీ ఆన్ పొలిటికల్ ఇష్యూస్ లో వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వడం లేదు. It has its own independent thinking. It is significant that the G7 outreach communiques that included the guest countries did not make the same references to China as the main document, and Ministry of External Affairs officials clarified that Chinese aggression was not raised at the outreaches. Outreach ante meaning reaching out. మామూలుగా G7 అనేది ఓన్లీ 7 కంట్రీస్. అవుట్ రీచ్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ రీచింగ్ అవుట్ టు మోర్ కంట్రీస్. మా 7 కాకుండా మేము ఇంకొంతమందిని కలుపుకుంటాం. ఈసారి ఎవరిని కలిపారు? ఇండియాని, సౌత్ ఆఫ్రికాని, సౌత్ కొరియాని, ఆస్ట్రేలియాని, ఈ 4 కంట్రీస్ ని కూడా పిలిచారు. అందుకే దీన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్. వీఆర్ రీచింగ్ అవుట్ టు అదర్ కంట్రీస్ ఆల్సో. మేము మాత్రమే కాకుండా అంటే మాలాగా ఆలోచించే ఇంకొన్ని కంట్రీస్ ని కూడా పిలుస్తున్నాము అని చేసే ప్రోగ్రామ్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్.
ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో రిలీజ్ చేసిన కమ్యూనిటీలో చైనా అంతగా తిట్టలేదు. వాళ్ళ 7 విషయంలో రిలీజ్ చేసిన కమ్యూనిటీలో ఆ డాక్యుమెంట్ లో చైనాని తిడుతూ రాశారు, కానీ అందరినీ కలిపి ఈ 7+4 11 కంట్రీస్ యొక్క జాయింట్ కమ్యూనిటీలో చైనీస్ అగ్రెషన్ గురించి రాయలేదు, మెన్షన్ చేయలేదు. అండ్ ఈ దీంట్లో ఏం మెన్షన్ చేశారు? విచ్ ఫోకస్డ్ ఆన్ పాండమిక్, COVID-19 గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, డెమోక్రాటిక్ ఫ్రీడమ్స్ గురించి రాశారు. ఇక్కడ చూడండి, డెమోక్రాటిక్ ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటి? ప్రజాస్వామ్య పరంగా అక్కడ మీ వ్యక్తులకి, మీ దేశాల్లో ఉన్న ప్రజలకి ఫ్రీడమ్స్ ఉన్నాయా లేదా, స్వేచ్ఛ ఉందా లేదా, లిబర్టీ ఉందా లేదా, ఈ ఆస్పెక్ట్స్ గురించి రాశారు. చైనీస్ అగ్రెషన్ గురించి వీటిలో రాయలేదు. ఇండియా వాయిస్డ్ కన్సర్న్స్ about some clauses in the joint communique on open societies which condemned rising authoritarianism, net shutdowns, manipulation of information and rights violations, areas where the Modi government has often been criticized itself. చూడండి, ఇది బ్యూటిఫుల్ సెంటెన్స్. ఈ జాయింట్ కమ్యూనిటీలో ఓపెన్ సొసైటీస్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ రాశారు. ఇందాకే చెప్పాను, వాట్ ఈస్ అన్ ఓపెన్ సొసైటీ? ఓపెన్ సొసైటీ విచ్ రెస్పెక్ట్స్ వాల్యూస్ విచ్ ఆర్ అగెన్స్ట్ ట్రెడిషన్ కి వ్యతిరేకంగా ఉండే వాల్యూస్ ని కూడా రెస్పెక్ట్ చేస్తుంది. ఇట్ రిమైన్స్ ఓపెన్, డిఫరెంట్ ఒపీనియన్స్ ని కలుపుకొని పోతుంది. మీకు ట్రైబల్ సొసైటీకి ఆపోజిట్ వేసుకోండి, సింపుల్ గా చెప్పాలి. ట్రైబల్లో ఏంటి, వాళ్ళు ఎవరితో కలవరు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటారు. అలాగా ఓపెన్ సొసైటీ కీప్స్ చేంజింగ్, కీప్స్ అడాప్టింగ్ ఇట్ సెల్ఫ్. ఒకప్పుడు ఆడపిల్ల బయటకు వెళ్ళేది కాదు, ఇప్పుడు వెళ్తుంది. ఆడపిల్ల ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసింది. ఒకప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేసింది కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. బికాస్ సొసైటీ ఈజ్ ఓపెన్. ఇప్పుడు ఇట్ ఇస్ క్లోజ్ సొసైటీ, ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు. ఒకప్పుడు కులాంతర వివాహాలు జరిగేవి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి. మతాంతర వివాహాలు జరిగేవి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి. సొసైటీ హెస్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ మోర్ అండ్ మోర్ థింగ్స్. దట్ ఈస్ ఓపెన్. ఇది ఒక పరంగా. ఇంకో పరంగా పీపుల్కి రైట్స్ ఉండడం, హక్కులు ఉండడం, తప్పు అయితే తప్పు అని చెప్పగలడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడంటే మాట్లాడగలడం. పీపుల్ షుడ్ హ్యావ్ రైట్. డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు క్రిటిసైజ్ చేసే హక్కు అనేది ఉంటుంది. అయితే ఈ కమ్యూనిటీలో ఏం రాశారంటే, ఇది ఏం చేసింది? కండెమ్ చేసింది. కండెమ్ అంటే క్రిటిసైజ్ చేసింది. దేన్ని? రైజింగ్ అథారిటేరియనిజం. వాట్ ఈజ్ అథారిటేరియనిజం? పూర్వంలాగా హిట్లర్ టైప్ లో అనమాట. మేము చెప్పిందే రూలు, మేము చెప్పినట్టు ఉండాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తొక్కేయడం, జైల్లో పెట్టేయడం, కేసులు పెట్టేయడం, ఇట్లాంటివి. ఇప్పుడు మనకి భయం పడుతుంది. ఎవరైనా ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడితే సెడిషన్ లాస్ తీసుకొస్తారు. మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చూస్తూ ఉంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళపైన దేశద్రోహం కేసులు పెట్టడాలు గట్రా చేస్తూ ఉంటారు. అలా పెట్టి జైల్లో పెట్టడం చేస్తారు. ఇదేంటంటే చాలా మందిని వ్యతిరేకిస్తారు. ఓపెన్ సొసైటీ కాన్సెప్ట్ లో ఇది ఉండకూడదు కదా, ఇది అథారిటేరియనిజం కదా, అధికారాన్ని ఉపయోగించడం కదా అనే సెన్స్ వస్తుంది. అండ్ నెట్ షట్ డౌన్స్, ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేయడం కూడా ఓపెన్ సొసైటీకి సరిపోదు. ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? కాశ్మీర్లో జరిగింది. కాశ్మీర్లో చాలా కాలం పాటు ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేశారు. అంటే అక్కడ జరుగుతున్న విషయాలు బయటికి తెలియకుండా, బయట ఏం జరుగుతుందో అక్కడే తెలియకుండా, కమ్యూనికేషన్ కట్ డౌన్ చేయడం కోసం ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేయడం. అంటే వాళ్ళకి రైట్ టు కమ్యూనికేట్ లేకుండా చేయడం అనేది జరిగింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది. అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మ్యానిపులేట్ చేయడం, రైట్స్ వైలేషన్స్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, ఉల్లంఘనలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా అందులో రాశారు. అంటే ఇండియా గురించి రాయలేదు, బట్ స్పెసిఫిక్ గా ఆ పదాలు రాయడం జరిగింది. దాన్ని మన ఇండియన్ కంట్రీ ఏం చేసిందంటే, ఇట్ వాయిస్డ్ కన్సర్న్స్, తన ఆందోళన వ్యక్తపరిచింది. ఎందుకు వ్యక్తపరిచిందంటే, ఎందుకంటే మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఆఫెన్ బీన్ క్రిటిసైజ్డ్ ఇట్ సెల్ఫ్. మోడీ గవర్నమెంట్ కి ఎక్కువగా ఇలాంటి విషయాలని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, మన గురించే రాశారు అన్నట్టుగా దానికి ఇండియా వ్యతిరేకంగా తన కన్సర్న్ ని వ్యక్తపరిచింది. అడ్రసింగ్ ద సెషన్ ఆన్ ఓపెన్ సొసైటీస్, మిస్టర్ మోదీ సెడ్ దట్ ఇండియా ఇస్ అ న్యాచురల్ ఎలై టు ద G7. ఆ సెషన్ లో మోదీ ఏమన్నారంటే, ఇండియా ఇస్ అ న్యాచురల్ ఎలై. ఎలై అంటే ఫ్రెండ్. G7 కి ఇండియా ఒక న్యాచురల్ ఎలై అని చెప్పన్నారు. ఇన్ ద ప్రెసెంట్ ద గవర్నమెంట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు వాక్ ద టాక్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్స్ ఎట్ ద G7 outreach, especially in the areas of information clampdowns, given that India had the largest number of internet shutdowns in 2020. ఇప్పుడు అక్కడ ఓపెన్ సొసైటీస్ లో భాగంగా జాయింట్ కమ్యూనిటీలో ఏం రాశారు? ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ జరగకూడదు, నెట్ షట్ డౌన్ జరగకూడదు అని రాశారు. ఇప్పుడు మరి జాయింట్ కమ్యూనిటీ అంటే అందులో ఇండియా కూడా ఉంది కదా, మొత్తం 11 దేశాలకు కలిపి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ అదే. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు వాక్ ద టాక్. ఏ మాట అయితే అక్కడ మాట్లాడిందో దాన్ని నిలబెట్టుకోవాలి, అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏ విషయంలో? ఆన్ ఇట్స్ కమిట్మెంట్స్ అట్ ది G7 outreach. G7 outreach లో భాగంగా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చి జాయింట్ కమ్యూనిటీ రిలీజ్ చేశారో దాని ప్రకారం నడుచుకోవాలి. అంటే ఇంటర్నెట్ షట్ డౌన్ జరగకూడదు, ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ జరగకూడదు, నెట్ షట్ డౌన్స్ ఉండకూడదు అని. గివెన్ దట్ ఇండియా హ్యాడ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ 2020. 2020లో ఎక్కువ
ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగింది ఇండియాలోనే, కాబట్టి మనం ఇలాంటి తప్పులు ఆల్రెడీ చేస్తున్నాము, అక్కడ ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్ అమ్మా, బాయ్.